హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి పాడుబడ్డ బిల్డింగ్ దగ్గర ఉన్నాను అనుకుంటున్నారా? ఇదైతే చిన్నప్పుడు మేము చదువుకున్న స్కూల్ ఫ్రెండ్స్, ప్రైమరీ స్కూల్. ఇక్కడే చదువుకున్నాం మేము. ఇదైతే మా స్కూల్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా మీకు మొత్తం మా స్కూల్ మొత్తం చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? చూడండి, ఫస్ట్ మనం ఫుడ్ కదా మెయిన్ ఇంపార్టెంట్, అందుకే అది చూపిస్తున్నా. ఇదైతే కిచెన్ ఫ్రెండ్స్. ఇక్కడే వంట చేసేవాళ్ళు. వంట చేసిన తర్వాత వంట చేసేటప్పుడు ఈ 2 రూమ్లు వాడుతుండే ఫ్రెండ్స్. ఇక్కడ కట్టెల పొయ్యి, కట్టెలు పెట్టి చేసేవాళ్ళు ఫ్రెండ్స్. చూడండి, ఇవి 2 రూమ్లు. నెక్స్ట్ వచ్చేస్తే మొత్తం చెట్లు ఫ్రెండ్స్, కానుగ చెట్లు, వేప చెట్లు, బాదం చెట్లు. ఇదైతే రాయి చెట్టు ఫ్రెండ్స్, పెద్ద చెట్టు. ఇది ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇలా వస్తే ఇది మెయిన్ గేట్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. చూడండి, ఇది మొత్తం ఇప్పుడు ఎవ్వరు లేరు ఫ్రెండ్స్. ఇక్కడ ఊర్లో అయితే ఎవ్వరు చదువుకోవట్లేదు, అందరూ ప్రైవేట్కి వెళ్ళి చదువుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎవ్వరు లేరు. మేమైతే ఇక్కడ కూర్చొని చదువుకునే వాళ్ళం ఫ్రెండ్స్. చూడండి, ఇది ఒక క్లాస్ రూమ్ ఫ్రెండ్స్. మేము ఇక్కడే నించొని ప్రేయర్ చెప్పేవాళ్ళము. ఇక్కడ నిలబడి అందరు ప్రేయర్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్. ఇది గ్రౌండ్, మా ప్లే గ్రౌండ్ కూడా ఇదే. ఇక్కడే ఆడుకునే వాళ్ళం, ఇక్కడే ప్రేయర్ చేసుకునే వాళ్ళం. ఇక్కడే కూర్చొని కూడా మాకు ఇక్కడ ఫుడ్ పెట్టేవాళ్ళు ఫ్రెండ్స్. లంచ్ టైంలో గవర్నమెంట్ స్కూల్లో పెడతారు కదా ఫ్రెండ్స్, ఇక్కడే ఫుడ్ పెట్టేవాళ్ళు. ఇక్కడ కూర్చొని ఇటు లైన్గా నిల్చొని ఫుడ్ పెట్టించుకొని ఇక్కడ ఇక మెట్ల పైన అందరం, మేము మా ఫ్రెండ్స్ అందరం ఇక్కడ కూర్చొని తినేవాళ్ళం ఫ్రెండ్స్. తిన్న తర్వాత మళ్ళీ ఇక్కడ బోరింగ్ ఉంది చూసారా, అప్పుడు బోరింగ్ ఉంటుండే. బోర్ కాకుండా నార్మల్ కొట్టేది బోరింగ్ ఉంటుందా ఫ్రెండ్స్, అది బోరింగ్. ఇది ఇక్కడ కడుక్కునే వాళ్ళము. ఇక్కడ కడుక్కొని తిన్న తర్వాత ఇంక ఇక్కడే ఆడుకునే వాళ్ళం అందరము. మా స్కూల్ బయటనే ఇక్కడ అది ఉంది. ఇక్కడైతే చెరువు ఫ్రెండ్స్, స్కూల్ బయటనే. మేమైతే బ్రేక్ టైంలో ఇక్కడే ఇటువే ఉండేవాళ్ళం అందరము. ఈ చెరువులో ఆడుకుంటూ రాళ్ళు వేసుకుంటూ ఆడుకునే వాళ్ళము. తర్వాత ఇక్కడ ఇంకొక క్లాస్ రూమ్ కూడా ఉంది. ఈ చెట్టు చుట్టూ ఇట్లా అరుగులాగా ఉండే ఫ్రెండ్స్ అప్పుడు. ఇప్పుడు మొత్తం పోయింది, అరుగులాగా ఉండే. దీనిపైన కూర్చొని చదువుకునే వాళ్ళము రీడింగ్ టైంలో. ఇక్కడ గేమ్స్ ఇవి కూడా ఉన్నాయి. ఆవు పూలు ఏదో అంటారు కదా, గింజలు రాళ్ళు పెట్టి ఆడతారు కదా, ఇవి కూడా గేమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇవి కూడా ఆడుకునే వాళ్ళము. తర్వాత ఇది ఒక క్లాస్ రూము. మొత్తం పాడుపడిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎలా అయిపోయిందో మొత్తము. చూడండి ఫ్రెండ్స్, ఇది ఓపెన్ చేసి ఉంది రూము. చూడండి ఫ్రెండ్స్, ఫ్యాన్ కూడా ఉంది. ఇదొక క్లాస్ రూము. ఇంకా ఇదైతే ఆఫీస్ రూమ్ ఫ్రెండ్స్. ఇది క్లోజ్ చేసి ఉంది, ఆఫీస్ రూమ్ ఇది. తర్వాత పిల్లలు స్కూల్కి రావడానికి ఏడిస్తే ఇక్కడే కట్టేస్తుండే ఫ్రెండ్స్. ఈ కిటికీ కట్టేస్తుండే మేము చిన్న ఉన్నప్పుడు. తర్వాత ఇదొక క్లాస్ రూమ్ ఫ్రెండ్స్. దీని లోపలికి ఇది ఉంది కదా, ఈ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తే లోపల ఇంకొక రూమ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అదేమో అన్ని వంట చేస్తారు కదా ఫ్రెండ్స్, దానికి సంబంధించిన బియ్యము, పప్పులు అవన్నీ అందులో ఉంటాయి లోపల రూమ్లో. తర్వాత ఇదొక రూమ్. ఇప్పుడైతే ప్రస్తుతానికి స్వామిమాల వేసినప్పుడు స్వాములు ఉంటారు ఫ్రెండ్స్ ఈ రూమ్లో క్లీన్ చేసుకొని. ఈ ఒక్క రూమ్లో మాత్రం స్వాములు ఉంటారు. ఇవన్నీ రూమ్లు చూపించడానికి లేదు ఫ్రెండ్స్, తాళాలు వేసి ఉన్నది. అదొక రూమ్ మాత్రం ఓపెన్ చేసి ఉన్నది, చూపించిన నేను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బోర్డు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఒక కూర్చోబెట్టి చెప్పేవాళ్ళు. క్లాస్ రూమ్స్ తక్కువ ఉన్నాయి కదా, చూపించేవాళ్ళు. ఇక్కడైతే సజ్జ కూడా ఉంది ఫ్రెండ్స్. చూడండి, అప్పుడు పెయింటింగ్స్ కూడా ఉండే మొత్తం గోడలకు ఫ్రెండ్స్, చాలా ఉండే. ఇప్పుడు లేనట్టున్నాయి పెయింటింగ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ పడితే అక్కడ గేమ్స్. మా పిల్లలు కూడా ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ స్కూల్, అందుకే చూద్దామని మా పిల్లల్ని కూడా తీసుకొచ్చిన.
వాళ్ళు కూడా చూస్తారు ఏంది మమ్మీ ఇట్లా అయింది స్కూల్ అని చెప్పి. మొత్తం పాడుపడిపోయింది, బూత్ బంగ్లా లాగా అయింది ఇదైతే. లోపలికి వస్తే చూడండి ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ మా స్కూలు, మేము చదువుకున్న స్కూలు. ఇప్పుడైతే అస్సలు ఎవ్వరు ఇటువైపే రావట్లేదు. అంటే నార్మల్గా ప్లే గ్రౌండ్ లాగా చేసారు ఫ్రెండ్స్ దీన్ని. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ ప్లేస్ మొత్తము పిల్లలు ఇందులో ఆడుకుంటారు. ఈవినింగ్ టైం స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వచ్చి ఇక్కడనే ఆడుకుంటారు. అది అక్కడ బ్యాట్ కూడా ఉంది. మా ఊరు చూడు ఫ్రెండ్స్, వాడిని కూడా ఇక్కడ ఉంచితే ఇన్నే ఆడుకుంటాడు. చూడండి ఫ్రెండ్స్, నెట్ కూడా ఉంది ఇక్కడ, నెట్ కూడా వేసారు. ఇది మొత్తానికి స్కూల్ కాకుండా ప్లే గ్రౌండ్ లాగా అయింది ఫ్రెండ్స్ పిల్లలకి అందరికీ. చూడండి, అప్పుడు చాలా బాగుంది. ఇక్కడ మొత్తము బండలు ఉండే ఫ్రెండ్స్ కింద. ఇప్పుడు బండలు లేనట్టున్నాయి, మొత్తము మట్టే ఉంది. ఇగో ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి ఈ బండలు ఉండే ఫ్రెండ్స్ మొత్తము అంతా. బోరింగ్ కూడా ఇరిగిపోయినట్టుంది, దీన్ని కూడా ఇరగొట్టేసారు మొత్తము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చిన్న గేట్ ఉండే ఫ్రెండ్స్, ఓపెన్ ఉంటుండే. ఇక్కడ చిన్న గేట్ ఉంటుండే, ఇక్కడనేమో పెద్ద గేట్ ఉండే. అంటే ఫస్ట్ ఈ గేట్ లేకుండే ఫ్రెండ్స్, ఇది ఒక్కటే చిన్న గేటే ఉండే. దీని తర్వాత పెద్ద గేట్ పెట్టిర్రు. పెద్ద గేట్ పెట్టిన తర్వాత దీన్ని ఏం క్లోజ్ చేయలేరు, ఇది కూడా ఓపెనే ఉండే. ఇక్కడికి వెళ్ళి వచ్చేవాళ్ళం, ఇక్కడికి వెళ్ళి వచ్చేవాళ్ళము. కానీ ఇప్పుడు అవి వస్తాయని చెప్పి క్లోజ్ చేసినట్టుర్రు. తర్వాత మేము పోయిన తర్వాత ముందు ఇక్కడ మర్రి చెట్టు, ఈ రాయి చెట్టుకి అయితే, రాయి చెట్టు మీద పళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్. మేమైతే చిన్న ఉన్నప్పుడు ఈ చెట్టు ఎక్కేవాళ్ళము. చెట్టు పైన అక్కడ ఉంది కదా, అక్కడ ఆడి వరకు ఎక్కి పండ్లు తీసుకొని తినేవాళ్ళం ఫ్రెండ్స్. కింద వేయకుండా దాన్ని డైరెక్ట్ తెంపుకొని డైరెక్ట్ ఆనే తినేవాళ్ళం. ఇందులో అయితే పురుగులు ఉంటాయి ఫ్రెండ్స్, పండ్లలా చూసుకొని తినేవాళ్ళం మేము. ఇప్పుడు లేనట్టున్నాయి ఫ్రెండ్స్ పళ్ళు, చెట్టుకైతే కాయలు ఉన్నట్టున్నాయి ఇప్పుడైతే. చూడండి ఫ్రెండ్స్, మొత్తం పెయింటింగ్ కూడా పోయింది. చూడండి శంకటవనపల్లి. ఇదైతే బోర్డు ఫ్రెండ్స్, బోర్డు కూడా పోయింది మొత్తము, ఏం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఫ్లాగ్ అయితే ఇక్కడ ఫ్లాగ్ ఎగిరేసే వాళ్ళం ఇక్కడనే నించొని. ఇక్కడైతే పెద్ద ఇండియా మ్యాప్ వేసేవాళ్ళం ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్లాగ్ ఉంది కదా, ఫ్లాగ్ కిందకి వస్తే ఇక్కడ పెద్ద మ్యాప్ వేసేవాళ్ళము. ఇక్కడ మొత్తము ఇక ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే వచ్చిందంటే మొత్తం అంతా ముగ్గులేసేవాళ్ళం ఫ్రెండ్స్. పైన కింద మొత్తం అందరం వేసేవాళ్ళము. ఇప్పుడైతే ఘోరంగా అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్ మా స్కూల్లో ఎలా ఉందో. నేను కూడా చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ రాక. ఎప్పటి నుంచో అనుకుందాం వీడియో తీసి పెడదామని, కానీ కుదరలేదు. ఇప్పుడైతే ఫ్రీగా ఉన్నా, అందుకే తీసుకుందామని చెప్పి. ఇప్పుడు ఎవరు లేరు కూడా ఇక్కడ, పిల్లలు కూడా స్కూల్కి పోయారు కదా, ఎవరు లేరు. అందుకే ఒకసారి వీడియో తీసుకుందామని చెప్పి వచ్చిన ఫ్రెండ్స్. చూడండి, ఇదే మేము చదువుకున్న స్కూల్. ఇప్పుడైతే స్కూల్ కాదు ఇది, ప్లే గ్రౌండ్. చూడండి ఫ్రెండ్స్, ఓకే బాయ్.